ఏపీ టీడీపీలో ఏం జరుగుతుందయ్యా అంటే రోజుకు 10 పంచాదులు 10-20 మంది లీడర్ల రాజీనామాలు నియోజకవర్గంలో లీడర్లు చంద్రబాబుకు ఎదురు తిరగడాలు ఇగో ఇవ్వే ఇంకా కొన్ని దిక్కులనైతే బాబు గారి ఫోటోను నేలకేసి కొట్టడాలు కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక లడాయి ఇంకింత పెరిగింది కదా. అయితే ఇలా పంచది ఎక్కడ అంటే ఈ వార్త చెప్పుడు కంటే చూస్తేనే బాగుంటది, చూడుండ్రి. పచ్చ పాంప్లెట్లు, పచ్చపార్టీ జెండాలు, పచ్చపార్టీ ఫ్లెక్సీలు, మొత్తానికి పచ్చపార్టీ ఆఫీస్ను పాడు చేసి ఎక్కడికక్కడ తలగబెట్టిండ్రు అనంతపురం జిల్లాల తెలుగు తమ్ముళ్ళు. ఆఫీస్లో ఒక్క సామాను ఉంచలేదు, కనబడనియలేదు, కనబడ్డట్టే కథం చేసి పడేసిండ్రు. అగ చూడండి ఎట్లున్నదో పరిస్థితి. భోగి పండుగ నాడు పనికిరాని వస్తువులన్నీ నిప్పులేసి మంట పెట్టినట్టే చేసిండ్రు. మరి ఎందుకు ఇట్లా తెలుగు తమ్ముళ్ళు రగిలిపోయిండ్రు? వాళ్ళ ఆఫీస్ను వాళ్ళే ఎందుకు ఇంత ఘోరంగా చేసుకున్నారు అంటే అనంతపురం అర్బన్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్కి ఇవ్వకుండా దగ్గుబాటి ప్రసాద్కి ఇచ్చిండ్రనట. అసలు పార్టీ కోసం పనిచేసిన మనిషిని కాదని ప్రసాద్కి ఎట్లు ఇస్తారు అని చంద్రబాబు లోకేష్ మీద ఫైర్ అయినరు. వామ్మో అన్నలు అక్కల కోపం మామూలుగా లేదుగా. అయినా అమ్మలక్కలు మీకు తెలియని ముచ్చట్న అసలు చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎప్పుడన్నా టికెట్ ఇచ్చిండా? 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా బాబు గారికి టికెట్ వచ్చే, బాలకృష్ణకు టికెట్ వచ్చే, లోకేష్ కు టికెట్ వచ్చే. పోయినసారి 2 దిక్కుల్లో ఓడిపోయిన పవన్ కూడా మళ్ళీ నియోజకవర్గం తీసుకునే వాళ్ళు టికెట్లు తీసుకుంటారు, మిగతా నియోజకవర్గాల్లో డబ్బులు నోళ్ళకే ఇస్తారు. అది ఎట్లా మర్చిపోయినరు అసలు? కానీ చూస్తుంటే అనంతపురం అర్బన్లో ఎవరో కాదు టీడీపీ కార్యకర్తలే ఓడించేటట్టు కొడుతున్నారు. ఇక గుంతకల్లులో కూడా ఇదే కథ. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన జితేంద్ర గౌడ్కు కాకుండా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇచ్చుడుతోటి చంద్రాలు ఫోటోను చెప్పుతోని చెల్లని కొట్టి మంటలేసారు.